నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారు? ఉస్మానియా యూనివర్సిటీకి నేను 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి రప్ప జీవో కాగితం చేసి దాని మీద సంతకం చేసి ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. 6 నెలల్లో 2 సార్లు నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినా. ఇప్పటి వరకు గత 15 నెలల్లో ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఎవరు రాలేదు, నేనే వచ్చినా అని చెప్పేసి గప్పాలు కొట్టే ప్రయత్నం చేసిండు. మరి ఈ 6 నెలల్లో విద్యా వ్యవస్థలో కావచ్చు, గురుకుల హాస్టళ్లలో కావచ్చు, తెలంగాణలోని ఇతర యూనివర్సిటీలో కావచ్చు ఉన్న సౌకర్యాలు ఏంది? ఆ పిల్లలు తినే అన్నం ఏంది? ఆ అన్నంలో పురుగులు ఏంది? ఆ పురుగుల అన్నం తిని విద్యార్థులు దావకాన్ల పాలవడింది. దాని గురించి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉస్మానియా మేము వచ్చినాం, సంఖ్యలు చేసినాం, కంచెలు తీసేసినాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకు ఆ స్పీచ్లలో మాట్లాడాడు. కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కంచెల పాలైపోయింది. ఎక్కడ చూసినా కంచెలే, ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే. మేము సంఖ్యలు తెంచినాం, 15% కమ్మినాం అని చెప్పిన మాటలన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చూస్తే అవన్నీ కూడా అబద్ధాలు, అవన్నీ ఉత్తమ మాటలు అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. మాకు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల సమయంలో, ప్రచార సమయంలో వచ్చి హామీలు ఇచ్చినావు, మమ్మల్ని నమ్మించినావు. 6 నెలలు నా కోసం పనిచేయండి, మార్పు వస్తుంది, మన ప్రభుత్వం వస్తే మీకు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తా, జాబ్ క్యాలెండర్లు ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ప్రజలందరితో మమ్మల్ని పంపించి ఓట్లేపించి, మా అమ్మ నాన్నలతో ఓట్లేపించి మమ్మల్ని మోసం చేసి మాకు జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తామని చెప్పేసి విద్యార్థులు అడిగితే, విద్యార్థులు మాట్లాడే ప్రయత్నం చేస్తే కనీసం విద్యార్థులతో మాట్లాడకుండా వాళ్లకు అదే మొండి చేయి ఊపుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయిండు. 1000 కోట్లు ఇస్తున్నాడు, జీవో కాపీ మాత్రమే ఇచ్చిండు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల సమయంలో ఇచ్చిండు 420 హామీలు ఇచ్చిండు, ఇంకా అమలు కాలే. 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, ఇంకా అమలు కాలే. జీవో ఇచ్చిండు, 1000 కోట్లు ఇస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీకి. జీవో ఇచ్చిండు, ఆ 1000 కోట్లు వస్తే రావా అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే నా దగ్గర రూపాయి లేదు, ఖజానాలో పైసలు లేవు, ఓడు అప్పు పుడతలేదు. 700 పైసల కోసం పోతే, అప్పు కోసం పోతే దొంగను చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోబెట్టాడు చూస్తున్నారు, అప్పేడ పుడుతుంది అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారంటే నమ్మొచ్చా? ఇలా ముసలిళ్ళకి ఇస్తాన పెంచిన పింఛన్ పైసలు ఇస్తావా అంటే పైసలు లేవంటాడు. మహాలక్ష్మి 2500 అంటే పైసలు లేవంటాడు. తులం బంగారం అంటే పైసలు లేవంటాడు. అసలు పైసలే లేని ఈ సమయంలో ఆ గ్లోబల్ సమ్మిట్ పెట్టి అక్కడ 1000 కోట్లు అక్కడ ఖర్చు పెట్టుకుంటూ 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తారంటే నమ్మొచ్చా? గురుకుల హాస్టళ్లలో పిల్లలు పురుగుల అన్నం తింటే అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, పోలీస్ కేసులు పెడతాం, ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తాం, జాగ్రత్త, ఏమనుకుంటారో బిడ్డ ఈపు వలుతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిండు. మరి ఆ పురుగుల అన్నానికి పెట్టి నీకే, విద్యార్థులకు మంచి బువ్వ పెట్టి నీకే పైసలు లేవు, కానీ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారంటే నమ్మొచ్చా? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే కాదు, తెలంగాణలో ఉన్న 13 యూనివర్సిటీల పరిస్థితి ఏంది? విద్యార్థులందరూ ఆలోచించాలి. మిగతా 13 యూనివర్సిటీల విద్యార్థులకు కూడా ఇట్లా 1000 కోట్లు 500 కోట్లు ఇవ్వాలి కదా. ఆ యూనివర్సిటీల సమస్యలు లేవా? కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాకు జీతాలు చక్కగా లేవు, కనీస వేతనాలు లేవు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆ వంటలు చేస్తున్నారు, మాకు 15,000కు 14,000 ఇస్తే ఏం దీన్ని బతకాలి మేము? ఏం సరిపోతాయి? హైదరాబాద్లో కిరాయిలేంది, ఈ కూరగాయలేంది, పప్పులేంది, ఉప్పులేంది, కరెంటు బిల్లులేంది, ఇవి మేము ఎట్లా బతకాలి? ఈ 14,000 మాకు జీతాలు పెంచామని చెప్పేసి 2 ఏళ్ళకి వెళ్ళి కాళ్ళు మొక్కుతుంటే కనీసం మా దిక్కు కూడా చూస్తలేడు. ఆయన ఓటున్నారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి, ఇదే అశోక్ నగర్కి వచ్చి, ఇదే విద్యార్థుల దగ్గరికి, ఇదే నాన్ టీచింగ్ ఆ స్టాఫ్ దగ్గరకు వచ్చి నేను మీకున్నా, నన్ను గెలిపానని చెప్పేసి వచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు కనీసం వాళ్ళకి 2 సెకండ్ల టైం కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. జాబ్ క్యాలెండర్ల మాట కూడా కనీసం కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి ఏదైతే నన్ను గెలిపించానని చెప్పిండో పరోక్షంగా గత ప్రభుత్వం మీద ఇంగ్లీషు అని, తమిళం అని, మలయాళం అని భాషల గురించి ఆ సెటైర్లు వేసి ఇక్కడ చప్పట్లు కొట్టించుకొని పోయిండు. వచ్చిన చప్పట్లు కొట్టిన విద్యార్థులందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాదు. బయట నుంచి కాలేజీల నుంచి, ప్రైవేటు కాలేజీల నుంచి బస్సులు, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఈ సభ మొత్తం నింపి చప్పట్లు కొట్టించుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులందరూ కూడా ఇవాళ హాస్టళ్లలోనే ఉన్నారు. కొంతమంది విద్యార్థి నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరూ ఓయూ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను హాస్టళ్లలో బంధించి, విద్యార్థి సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్ లో బంధించి, ఇక్కడ మీరు పెట్టిన సభ దేనికి సంకేతం, ఏం సందేశం ఇద్దామని చెప్పేసి మీరు విద్యార్థులను బంధించి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు సభ పెట్టరని చెప్పేసి విద్యార్థులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇక ఇది ఒక ఉద్యమాల పురిటి గడ్డ. ఇక్కడ ఒక పిడికిలు లేస్తే 13 యూనివర్సిటీలల్లో, తెలంగాణ జిల్లాలల్లో ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగుస్తుంది. అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఇలా డీజే పాటలు పెట్టి డాన్సులు చేయించి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రతిష్టను కూడా మీరు ఎట్లా దెబ్బతీస్తారని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఇచ్చిన 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, అన్ని కూడా ఉత్తుత్త మాటలే. చెయ్యి ఒప్పుకుంటూ పోయినందుకు కూడా ఇచ్చే చెయ్యి కాదని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రేపు ఈ 1000 కోట్లు ఇవ్వకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే విద్యార్థులు
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిని గెలిపిద్దాం, మార్పు తెచ్చుకుందాం అని చెప్పి పనిచేసారు. ఇదే విద్యార్థులు, ఇదే నిరుద్యోగులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా మళ్ళీ పనిచేస్తాం. మామనాన్నలు మమ్మల్ని తిడుతున్నారు, ఇంటికి పోతే మాకు ముఖం కూడా లేదు. ఇలా కొలువులు చేసుకుందామంటే జాబ్ నోటిఫికేషన్లు ఇస్తలేరు, ఉద్యోగాలు లేవు. ఇంటికి పోతే మామనాన్న తిడుతున్నారు, ఇంటికి పోయే పరిస్థితి లేదు, ఇటు హాస్టల్ ఉండే పరిస్థితి లేదు. ఏం చేయాలని చెప్పేసి విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా మనతో వాపోతున్న పరిస్థితి. మరి చూద్దాం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విద్యార్థులు ఎట్లా పనిచేయబోతున్నారో రేపటి నాడు చూద్దాం. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.